చరిత్రలోనే భారీ స్థాయిలో జరిగిన 400 కిలోల బంగారం బిస్కెట్ల చోరీ కేసులో తాజాగా మరో భారత సంతతి నిందితుడిని స్థానిక పోలీసులు అరెస్ట్ చేశారు. భారత్ నుంచి ఇటీవల టొరంటోకు వచ్చిన అర్చిత్ గ్రోవర్ను అధికారులు ఎయిర్పోర్ట్లోనే అరెస్ట్ చేశారు. అంతకు మునిపే అతడిపై అరెస్టు వారెంట్ జారీ అయినట్లు పేర్కొన్నారు. గతేడాది ఏప్రిల్ 15న ఈ చోరీ జరిగింది. ఎయిర్ కెనడా సంస్థ విమానం కార్గోలో వచ్చిన 22 మిలియన్ కెనడియన్ డాలర్ల విలువైన 400 కేజీల బంగారు బిస్కెట్లు విదేశీ కరెన్సీ చోరీకి గురయ్యాయి. జ్యూరిచ్ నుంచి విమానంలో టొరంటోలోని పియర్సన్ విమానాశ్రయానికి బంగారం బిస్కెట్లు నగదు వచ్చాయి. ఆ మరుసటి రోజే చోరీ జరిగిన విషయాన్ని పోలీసులు బయటపెట్టారు. ఈ కేసుకు సంబంధించి గత నెలలో భారత సంతతికి చెందిన పరంపాల్ సిద్ధు, అమిత్ జలోతా, అహ్మద్ చౌదరి, అలీ రజా, ప్రసద్ పరమలింగంను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎయిర్ కెనడా సంస్థలో పనిచేసిన మరో భారత సంతతి వ్యక్తి సిమ్రన్ ప్రీతి పనేసర్, మిసిసాగా ప్రాంతానికి చెందిన అర్సలాన్ చౌదరిలపై అరెస్టు వారెంట్లు కూడా జారీ అయ్యాయి. ఈ చోరీలో ఎయిర్ కెనడాకు చెందిన 2 మాజీ ఉద్యోగుల పాత్ర ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కేసులో నిందితులుగా ఉన్న సిధు, పనేసర్లు తమ వద్ద పనిచేశారని ఎయిర్ కెనడా సంస్థ ప్రతినిధి మీడియాకు తెలిపారు. వీరిలో ఒకరు అరెస్టు వారెంట్ జారీకి మునిపే సంస్థను వీడారని, మరో వ్యక్తిని సస్పెండ్ చేశామని పేర్కొన్నారు. ఈ చోరీలో 400 కిలోల బరువున్న 6,600 గోల్డ్ బాల్స్, $2.5 మిలియన్ విలువైన విదేశీ కరెన్సీని నిందితులు ఎత్తుకెళ్లారు.